నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. తీర్మార్ మల్లన్న సస్పెన్స్ అయితే చాలా వివాదాస్పదంగా అయితే మారుతా ఉంది. మనతోని క్యూనిస్ వేదికగా చాలా ప్రశ్నించారు. అన్న కూడా ఉన్న ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే అన్న, ఎలా చూస్తా ఉన్నారు? మీ అధినేత మిత్రుడు అని కూడా చెప్పుకోవచ్చు, అతన్ని సస్పెండ్ చేయడానికి ఎలా చూస్తా ఉంటారు? కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా తప్పు చేసిందని చెప్పేసి అనుకోవచ్చు. కాకపోతే అంటే ఇది అందరి పార్టీ కాకుండా రెడ్డిల పార్టీగా మారుతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వాళ్ళంతలో వాళ్ళు తీసుకుపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. అంటే జరిగినటువంటి తప్పును ప్రశ్నిస్తే సస్పెండ్ చేసి ఎవరు ఉంటారు అక్కడ. అంటే గతంలో కూడా వేరే పార్టీలలో కూడా బీసీలని అణగదొక్కుతున్నారని కూడా మాట్లాడిన సిచ్యువేషన్ చూసినాం. అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా జరిగిందని అంటే ఏం చెప్తారు? ఎట్లా అంటే వివిధ పార్టీలో కూడా బీసీలను అణగదొక్కుతా ఉన్నారనే వివాదము వస్తా ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీలో కూడా అలానే ఉందని అంటే ఏం చెప్తారు? 100% అంటే కొన్ని పార్టీలలో అట్లా జరుగుతుంది. అసలు యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీలు ఇంకా కొంచెం ఎక్కువ జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. 100% వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు వాళ్ళకే దెబ్బ పడుతుంది. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే అత్యధికంగా ఉన్నటువంటి బీసీలకు సంబంధించి 100% వాళ్ళు తప్పు చేయాలనుకుంటే, లేకపోతే బీసీలను అణగదొక్కాలనుకుంటే, ఎప్పుడైతే అణగదొక్కాలనుకున్నప్పుడు మాత్రమే ఉద్యమాలు వస్తాయి. ఆ ఉద్యమాలు వచ్చినప్పుడు మాత్రమే అక్కడ ఒక రెవల్యూషన్ వచ్చి అక్కడ మార్పు అనేటువంటి సాధ్యమవుతుంది. అటువంటిది ఇంకెంత అణగదొక్కితే అంటే బంతిని ఎంత కిందికి కొడితే అంత పైకి లేస్తుంది. కాబట్టి బీసీ ఉద్యమం కూడా అట్లా లేస్తుంది. తీర్మార్ మల్లన్న గారు మళ్ళీ పార్టీ పెట్టబోతా ఉన్నారు. టీడీపీ అని కొంతమంది అంటారు, బీజేపీ అని చాలా వస్తా ఉన్నాయి. ఏం చెప్తారు మీరు? తీర్మానం వల్ల ఇంకేం అటువంటి నిర్ణయం ఏం తీసుకోలేదు. కాకపోతే బీసీల పక్షాన 100% పోరాడతామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. బీసీల పక్షాన్నే ఉంటాడు 100%. ఇవన్నీ తీర్మార్ మల్లన్న యొక్క స్ట్రాటజిక్స్ అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా నిరుద్యోగుల కోసం అని ఎమ్మెల్సీగా పోటీ చేసిండు. ఇప్పుడు కూడా అంతకంటే ఎమ్మెల్సీ కంటే పెద్ద స్థాయికి వెళ్ళాలని కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటే నేను ఎదగలేను అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుండి కావాలని క్రమశిక్షణ అవన్నీ రూల్స్ బ్రేక్ చేసి బయటకు వస్తా ఉన్నారని కూడా కొంతమంది అంటా ఉన్నారు. ప్రత్యేకంగా ఏం బ్రేక్ చేయలేదు. విషయం ఏంటంటే ఉన్న విషయం ఏదైతే ఉందో, ఏదైతే మాట్లాడినరో, ఏదైతే హామీ ఇచ్చిండ్రో ఆ హామీలు నెరవేర్చాలని చెప్పేసి అడిగినాం అంతే తప్ప మిగతా విషయాలు ఎట్లా కూడా లేదు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ 42% రిజర్వేషన్ సంబంధించి ఒకటి, తర్వాత బీసీలకు సంబంధించినటువంటి కులకరణలో తప్పు జరిగింది అనేటువంటి ప్రభుత్వానికి కూడా తెలిసినాక కూడా మేము మంచి చేసినామని చెప్తే మంచి జరగలేదు, తప్పు జరిగిందని చెప్పి చెప్పిండు. దానికోసం అని చెప్పేసి చింపేసిండు. అది తప్పేం కాదు. రాహుల్ గాంధీ గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు, మరి అది మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన కూడా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు, 100% ఇక్కడ బిల్లు అయితే పెడుతుండో ఆ బిల్లు నాకు నచ్చలేదని చెప్పేసి పార్లమెంట్లో చించేసిండు. అట్లాంటి మరి రాహుల్ గాంధీని సస్పెండ్ చేసిరా? కాకపోతే ఏంటంటే ఇప్పుడు కావాల్సుకొని కొంతమంది అట్లా నిర్ణయం తీసుకుంటారు, అది వాళ్ళకే దెబ్బ పడుతుంది. షోకాస్ నోటీస్ ఇచ్చినప్పుడు తను మౌనంగా ఉండడం, ఏదైతే మౌనంగా ఉండడం తప్పును అంగీకరించినట్టే కదా అని ఒక ప్రశ్న వస్తా ఉంది. ఇది ఎలా వస్తాను? షోకాస్ నోటీస్ ఇచ్చినప్పుడు మౌనంగా ఏం లేడు. 100% ఈ షోకాస్ నోటీస్ నేను పట్టించుకోను, మలిచి పెట్టుకొని జైలు పెట్టుకోని చెప్పి చెప్పిండు. అంటే సమాధానం ఇవ్వాలి కదా, ఇవ్వకపోవడాన్ని తప్పుగా నేను చెప్పను అని చెప్పిండు. అంటే ఇప్పుడు మీరు తప్పు జరగనప్పుడే తప్పు జరిగిందని చెప్పి షోకాజ్ నోటీస్ ఇస్తే నేను తప్పు చేసిన ఒప్పుకుంటామా? కాబట్టి అందుకని దానికి స్పందించాలి. ఇంకొంతమంది తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఉన్నప్పుడు గాంధీ భవన్ లో అడుగుపెట్టని కొంతమంది ప్రత్యేకంగా ఈ రోజు ఏదైతే సస్పెండ్ అయిన తర్వాత గాంధీ భవన్ లో అడుగు పెడుతున్న సందర్భం కనబడుతుంది. ఈ సిచ్యువేషన్ ఎలా చూస్తా ఉన్నారు? ఇక అది వాళ్ళు ప్రత్యేకంగా అంటే ఇప్పుడు విషయం ఏంటంటే తీర్మానం వల్ల అంటే గిట్టని వాళ్ళు అట్లా చేసుకొని దానికి ఏం అభ్యంతరం లేదు. ఎవరైనా అంటే ఆ పార్టీకి సంబంధించిన విషయం, వాళ్ళ అంతర్గత విషయం వాళ్ళు ఏమైనా చేసుకోండి, మనకు అనవసరం. కానీ బీసీలకు అన్యాయం జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదు. బీసీ నినాదంతో అయితే ముందుకెళ్తారు అన్నట్టు. 100% బీసీల సాధికారత కోసం, బీసీల అభ్యున్నతి కోసం, బీసీలు అంటే సమాజంలో ఇప్పటివరకు అయితే ఎంత అయితే అణగదొక్కుతున్నారో ఆ అణగదొక్కడాన్ని దాన్ని అధిగమించడానికి ముందుకు 100% వెళ్తాను. బీసీలు ఎందుకు నమ్మాలి అని అంటే మీరేం చెప్తారు? తీర్మానం వలన ఎప్పుడైనా కానీ నిజాయితీగా, నిక్కచ్చిగా, తర్వాత నిరాటంకంగా ఎప్పుడైనా కానీ బాధితుల పక్షాలు నిలబడతాడు. అదంతా కూడా సమాజం గమనిస్తున్నది. కాబట్టి 100% బీసీల కోసం కొట్లాడతారనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉన్నది. కాబట్టి ప్రజలు ఆయన తరఫున ఉంటారు.